ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సభాసీనులు, సభాసదులు, సభా సరస్వతి యావన్ మందికి కూడా నా హృదయపూర్వక ప్రాతః నమస్సుమాంజలు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, భారతదేశ మంత్రివర్యుల్లో భాగమైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నజీర్ గారు, మాధవ్ గారు, రామాంజనేయులు గారు, మా ప్రసాద్ గారు, మనందరికీ సుపరిచితులైన గజల్ శ్రీనివాస్ గారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచం మొత్తంలో 2372 భాషలుంటే సంస్కృతంతో అనుసంధానమైన భాషలు మొత్తం 6 ఉన్నాయి. 6 మన తెలుగు భాష ఒకటి. భారతదేశంలో ఉన్న 23 భాషల్లో సంస్కృతం తర్వాత అత్యంత పురాతనమైన భాష ఏదైనా ఉంది అంటే అది మన తెలుగు. బద్రిరాజు కృష్ణమూర్తి లాంటి వారు చేసిన భాషాశాస్త్రం మీద ఉన్న అధ్యయనంతో పురాతన శాసనాలన్నీ క్రోడీకరించి తెలుగు తమిళం కంటే పూర్వం నుంచి ఉంది, ఈ భాషను మనం రక్షించుకోవాలని నొక్కి చెప్పారు అంటే దాని ఔన్నత్యం నేను మీకు చెప్పవలసిన పని ప్రత్యేకంగా లేదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో, శాసనాలలో, సాహిత్య గ్రంథాల్లో తెలుగు ఇప్పటికీ సజీవంగా ఉంది. క్రీస్తు శకం 2000 నాటికే ప్రాకృతం సంస్కృత శాసనాల్లో కూడా అప్పుడే తెలుగు పదాలు దొర్లాయి అంటే తెలుగు సంస్కృతంతో 2000 క్రీస్తుపూర్వం 2000 నాటికే మిళితమైంది అని సభాముఖంగా నేను చెప్తున్నాను. రేనాటి చోళ శాసనాల్లో తెలుగు లిఖితమైన ఆధారాలు 575 ఈసీ నాటికి 6వ శతాబ్దం నాటికే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 11వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలంలో నన్నయ్య, శ్రీనాథుడు వంటి కవులచే తెలుగు ప్రబంధ శైలి మనందరికీ కూడా ఏర్పాటు చేయబడి ఇప్పటికీ అందుతోంది. తెలుగు సాహిత్యంలోని సంస్కారవంతమైన వాక్పటిమ మరియు అందరి భావన అతిశయం చాలా ఉత్కృష్టమైనది. దీనికి ఒకే ఒక తెలుగు మీద ఉన్న అత్యంత విలువైన ఒక కవిత ఏమిటంటే, ఒక సంగీతమేదో పాడుతున్నట్లు భాషించుచున్న వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్టి స్పష్టోచ్చారణముంబన నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష. సంస్కృతం తర్వాత అంత ఉన్నతమైన భాష. జీవులలోనున్న చేవ ఎంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష, తృతి పలుకులను సమర్పించు భాష. భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి, కృష్ణదేవరాయలు. భాష ఎనినది అని చెప్పబడిన భాష అదే తెలుగు భాషల యందు, దేశ భాషల యందు తెలుగు లెస్స అని. తనర ఛందస్సులోని ఎందంబు నడక తీర్చి చూపించినట్టుది ఈ తెలుగు భాష. ఇంతకు మించి తెలుగు భాష గురించి చెప్పే కవిత ఇంకా ఉండదేమో అని కూడా నా భావన. మాతృభాష తెలుగు భాష, మనకి మాతృభాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. మాతృభాష ప్రాముఖ్యానికి వస్తే బృహదారణ్య ఉపనిషత్తులో ఆత్మావై పుత్రనామాంసి అంటారు. అంటే తల్లిదండ్రుల యొక్క భావనా ప్రతిరూపమే ఈ పుత్రుడిగా ఉదయిస్తుంది. అంటే తల్లి గర్భంలో పిల్లవాడు ఉండగానే తల్లి నుంచి భాష నేర్చుకుంటాడు
అనేది మాతృభాష యొక్క విశిష్టత. మాతృభాష అంటేనే తల్లిని గర్భం నుంచి అని చెప్పడానికి ఉన్నవి మన చరిత్రలో రెండు ఉదాహరణలు. ప్రహ్లాదుడు తన తల్లి నుంచి నారదుడి ద్వారా ఉపసరించిన నారాయణ మంత్రంతో అతను ఆ నారాయణ మంత్రం అనుసరించి తండ్రికి కూడా మోక్షం కల్పించాడు. అంటే తల్లి గర్భంలోంచి మనం ఏదైనా భాష నేర్చుకున్నాము అంటే ఆ మాతృభాష కనుక ఆ మాతృభాషను మనం అందరం కూడా పరిరక్షించాలని సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతటి ఉత్కృష్టమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు.